ఉరుకు. మీ జీవితంలో అత్యంత విషాదమైన సంఘటన ఏంటంటే చేతికి అందని కొడుకు చనిపోవడం. అప్పుడు అది అసలు ఎప్పుడు 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 మనం మర్చిపోలేదు. అంటే దేవుడు ప్రతిదానికి కొన్ని చేస్తాడు. భరణిగాడు ఈ విషయంలో ఒక మాట అంటే నేను పెద్దగా పట్టించుకోలేదు. తల్లి చనిపోద్ది, తల్లి చనిపోతాడు, అక్క చనిపోద్ది, చెల్లి చనిపోతాడు, భార్య చనిపోద్ది. ఎవరు చనిపోయినా ఉద్యోగం రీత్యనో వ్యాపారాల రీత్యనో బిజీ అయిపోతారు. ఒక నెల కొంచెం మర్చిపోతారు, 2 నెలల్లో ఇంకో కొంచెం మర్చిపోతారు, 3 నెలల్లో ఇంకొంచెం మర్చిపోతారు, 4-5 నెలల్లో అసలుకే మర్చిపోతారు, నార్మల్కి వస్తారు అని చాలాసార్లు చెప్పి అందుకని నేను ఇట్లాంటి బాగా షేర్ చేసుకుంటాను. చెప్పి కన్న కొడుకు చనిపోతే మాత్రం జ్యేష్ఠ పుత్రుడు చనిపోతే అది ఎప్పటికీ మార్చిపోదురా. చితిలో నీ శవం కాలినప్పుడే మర్చిపోతావు నువ్వు. అది అప్పటిదాకా ఈ దుఃఖం నేను వెంటాడుద్దు అన్నాడు. ఓకే 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 ఇప్పటికి వెంటాడుతుంది తమ్ముడు. ఇన్ని సంవత్సరాలు ఇన్ని చూసేసిన తర్వాత మీరు ఇంకా పాకులాడటం, ఇంకా ఏదో సాధించాలి, ఏదో చేయాలనేది విశ్రాంతి లేకుండా ఇట్లా చేయటం అనే దానికి కొంతమంది ఎందుకు బాగుమోహన్ అన్న కొంచెం మీరు రెస్ట్ తీసుకుని ఉండొచ్చు కదా, ఎందుకు ఇవన్నీ ఇంకా మీరు ఎందుకు చేసుకుంటారు, మీకు నెలకి ఒక 5 లక్షలు 10 లక్షలు మీ రెంటల్స్ వస్తాయి, హ్యాపీగా మీ జీవితాన్ని మీరు అనే వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? ఏం సమాధానం ఎవరికి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఎవడు ఏదో మాట్లాడుకున్నాడని నేను దానికి ఎప్పుడు రియాక్ట్ కాలేదు. నెంబర్ 2. నెంబర్ 3, నాకు నో బ్యాక్గ్రౌండ్, నో గాడ్ ఫాదర్. నేను ఎక్కడికో పోయి నేనేం నేర్చుకొని వచ్చినని కాదు. నేను ఉద్యోగం చేయాలా, నేను చదువుకోవాలా అనేదే ఉండేది నా మైండ్లో. ఇది దేవుడిచ్చిన అవకాశాలు, లేకుంటే నో బ్యాక్గ్రౌండ్. అసలు నేను ఎవరిని నేను పెద్ద ఏ పుడిగినా చంద్రబాబు లైక్ చేయటం ఏంటి, ఎన్టీ రామారావు గారు లైక్ చేయటం ఏంటి తమ్ముడు.